మగధీర సినిమాతో రికార్డుల మూతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రామ్ చరణ్ తేజ్ తాజాగా ఓ అరుదైన ఘనతను సాధించబోతున్నాడు. ఇటీవల బ్రూస్లీ సినిమాతో ఈ హీరోకి చేదు అనుభవం ఎదురైనప్పటికీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే ఈసారి చెర్రీ నేరుగా ఆ రికార్డును సాధించడం లేదు. అతని అభిమానుల చొరవతో ఈ మెగా పవర్ స్టార్ గిన్నిస్ బుక్లో ఎక్కనున్నాడు. అదెలాగో తెలుసుకోవాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రతి ఏటా మెగా హీరో పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ రక్తదానం చేస్తారన్న విషయం తెలిసిందే. అలాగే చెర్రీ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న రక్తదానం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈసారి మునిపటిలాగా కాకుండా రక్తదానం రూపంలో ఓ గణనీయమైన బహుమతి ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అంతా కలిసి ఏకంగా 1,11,000 యూనిట్ల రక్తాన్ని దానం చేయాలని ఫిక్స్ అయ్యారు. వాళ్ళు అంత ఖచ్చితమైన యూనిట్ల రక్తదానాన్ని దానం చేయడం వెనుక ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే గిన్నిస్ బుక్ లో ఇప్పటి వరకు 1,10,000 యూనిట్ల రక్తదానాన్ని ఒకే రోజు దానం చేసిన రికార్డుంది. ఆ రికార్డును బ్రేక్ చేయడం కోసమే మెగా ఫ్యాన్స్ 1,11,000 యూనిట్ల రక్తాన్ని దానం చేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాల్లో, పట్టణాల్లో బ్లడ్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా చిరంజీవి యువత ఆధ్వర్యంలో జరగనున్నట్లు దాన్ని ప్రెసిడెంట్ స్వామినాయుడు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్యాంపులను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపాడు. ఈ నేపథ్యంలో స్వామినాయుడు మాట్లాడుతూ, రామ్ చరణ్ పుట్టినరోజు మెగా అభిమానులంతా కలిసి ఇచ్చే బహుమతి ఇది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు కమిటీలోని 80 మంది సభ్యులు ప్రతిజ్ఞ చేశాం. రక్తదానం చేయాల్సిన అభిమానుల వివరాలు రిజిస్టర్ చేయడానికి www.megabloodDonors.com పేరిట వెబ్సైట్ ని ఆవిష్కరిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి చెర్రీకి జీవితంలో గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందర్నీ రమ్మందా.